ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో సాయి కృష్ణ గాదే లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజ్ అరెస్ట్ అయ్యారు. సో ఇలాంటి నేపథ్యంలో కూటమేమో వాళ్ళకి ఫేవర్ చేస్తాం, వాళ్ళకి న్యాయం చేస్తామని మాట్లాడుతుంటే వైసీపీ ఏమో దీంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఎట్టి పరిస్థితుల్లో దోషుల్ని బయటికి తీసుకురావాలి అని చెప్పి మాట్లాడుతుంది. అసలు నిజంగా ఏం జరిగింది, అసలు వాస్తవాలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. కార్తిక్ గారు నమస్కారం. నమస్కారం. చాలా రోజుల తర్వాత. సో అసలు నాగరాజు వ్యవహారం ఇప్పటిదాకా మనం టీవీలో మనం చేయలేదు. సో మీరు వెళ్ళిన మనం టీవీ నుంచి మీరు బయటకు వెళ్ళిన తర్వాత సరిగ్గా వారానికి ఇష్యూ జరిగింది. సో ఇప్పటివరకు ఒక్క వీడియో కూడా చేయలేదు. సో ప్రేక్షకులకు చెప్పండి, అంటే అసలు వాస్తవాలు ఏంటి, సీన్ టు సీన్, పిన్ టు పిన్ ఏం జరిగింది? విజయవాడ కుర్రవాడు గాదె సాయి కృష్ణ, అతన్ని లాకప్ డెత్ చేశారు. లాకప్ డెత్ చేశారనేది కన్ఫామ్, ఎందుకంటే సిట్ కూడా నిర్ధారించింది కాబట్టి కన్ఫామ్. ఇప్పుడు చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ కృష్ణలంక పిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అతను ఉన్నాడు. కానీ వైసీపీ మాత్రం సాటిస్ఫైగా లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు సాటిస్ఫైగా ఉన్నారు. సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఎవరైతే వాళ్ళ మదరు, వాళ్ళ మేనమామ, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అయితే ఈ నాగరాజే మావోని లాకప్ డెత్ చేశాడని కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ సిట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఎంక్వైరీ జరుగుతుంది. సిఐ నాగరాజుని అరెస్ట్ చేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. కానీ వైసీపీ టార్గెట్ ఏంటి ఇక్కడ? వైసీపీ టార్గెట్ సిపి రాజశేఖర్ బాబు, విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు. ఆయన ఎందుకు వచ్చాడు ట్విస్ట్లోకి? చెప్తా, అన్నీ చెప్తా. అయితే ఇక్కడ ఒక విషయాన్ని, ఎవరూ చెప్పని కొన్ని విషయాలను నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. కొన్ని వాస్తవాలు కఠినంగా ఉంటాయి, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాట్లాడుకునేటువంటి ధైర్యం ఉండాలి. ఆఫ్ ది రికార్డు సమాచారాన్ని కూడా ఇక్కడ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఎవడు ధైర్యం చేయడు, ధైర్యం చేయని కొన్ని విషయాలు. ఇప్పుడు నేనేమంటానంటే, మనం సాయి కృష్ణ అనే కుర్రవాడు లాకప్ డెత్ చేసి చంపబడ్డాడు, అంతే కదా. లాకప్ డెత్ అనేది చట్టపరంగా తప్పు కాబట్టి మనం ఖండించాలి, వ్యతిరేకించాలి, తప్పు పట్టాలి. అలా చేసినందుకు సిఐ నాగరాజుకి సరైన పనిష్మెంట్ ఇవ్వాలని మనం కూడా డిమాండ్ చేయాలి. అయితే నాణానికి రెండో వైపు చూడాలి. నాణానికి రెండో వైపు ఏంటి? ఈ సాయి కృష్ణ బతుకు కథాచిత్రం ఏంటి? ఇప్పుడు దీని మీద ఏదో వైసీపీ సినిమా తీస్తుందని కూడా నేను వింటున్నా, తెలియదు నాకు. ఇతన్ని లాకప్ డెత్ చేశారు అనేటువంటి దాని మీద సినిమా ఏదో తీయాలని ప్రయత్నం చేస్తున్నారని నేను వింటున్నా. కానీ సినిమా అంటూ తీస్తే సాయి కృష్ణ నేర చరిత్ర కూడా తీయాలి. 23 ఏళ్ల వయసు, 21 కేసులు. నేను నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మనోజు. 23 ఏళ్ల వయసులో జైల్లో ఉరి తీయబడ్డవాడు భగత్ సింగ్. భగత్ సింగ్ని మనం దేవుళ్ళలాగా కొలుస్తామో కొలమా? అవును, భగత్ సింగ్ని దేవుళ్ళలాగా భావిస్తాం. 23 ఏళ్ల వయసు సాయి కృష్ణ వయసే. ఈ సాయి కృష్ణ ఎంత వయసు అయితే ఉందో, చనిపోయే నాటికి భగత్ సింగ్ వయసు కూడా 23 ఏళ్ళే, అటు ఇటుగా. కానీ భగత్ సింగ్ని ఎందుకు దేవుడిగా మనం భావిస్తున్నాం? అతను ప్రాణాలు అర్పించింది దేశం కోసం, అవును కదా. ఇప్పుడు సాయి కృష్ణ చంపబడ్డ మాట వాస్తవం, చంపింది పోలీసులే, ఇది తప్పే. కానీ సాయి కృష్ణ విషయంలో మనం జాలి పడాల్సిన, బాధపడాల్సిన అవసరం ఉందా? ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాల్సిందంటే, మనం బయట నుంచి చూస్తున్న వాళ్ళం కాబట్టి, చనిపోయింది ఒక కుర్రవాడి కాబట్టి మనకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. వాళ్ళ అమ్మని చూస్తే బాధ అనిపిస్తుంది, ఎందుకంటే చంపి కనీసం బూడిద కూడా ఇవ్వలేదు, కనీసం శవాన్ని కూడా చూపించలేదు కాబట్టి మనకి బాధ అనిపిస్తుంది. కానీ ఆ కృష్ణలంక ప్రజలకి ఆనందం అనిపిస్తుంది, తెలుసా నీకు? సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ మహిళలు, కృష్ణలంక మహిళలు, సోషల్ మీడియాలో కూడా కొన్ని పోల్స్ ఉన్నాయి కార్తిక్ గారు. అంటే ఈ విషయంలో ఎవరిని సమర్థిస్తారు అంటే సిఐ నాగరాజున, సాయి కృష్ణ అంటే సిఐ నాగరాజున అని చెప్పి సమర్థిస్తున్నారు చాలా మంది మాట్లాడారు. ఎందుకు సిఐ నాగరాజుని సమర్థిస్తున్నారు? ఈ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఎవడు మాట్లాడడానికి భయపడుతున్నాడు, కానీ నేను ఓపెన్గా మాట్లాడతా. సిఐ నాగరాజు కృష్ణలంక ప్రజలు ఎందుకు సపోర్ట్గా ఉన్నారు, ఈ విషయాన్ని మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సాయి కృష్ణ నేర చరిత్ర గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ సాయి కృష్ణ మీద 21 కేసులు ఉన్నాయి. ఏం కేసులు అవి? పోక్సో యాక్ట్ అంటే తెలుసా నీకు? తర్వాత అత్యాచారం కేసులు. అత్యాచారం కేసు అంటే ఐడియా ఉందిగా నీకు? అది రోజు మీడియా నువ్వు రిపోర్టింగ్ చేస్తుంటావుగా. అత్యాచారం కేసు, పోక్సో యాక్టు. తర్వాత 6 నెలల క్రితం ఒక వ్యక్తిని చంపినప్పుడు ఏం చేస్తారు? తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నేను చంపలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కదా. కానీ చంపిన దాన్ని వీడియో తీసి నేను చంపాను అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకున్నాడు ఇతను. అంటే క్రైమ్లో ఎంత తెగించాడో చూడు. అంటే చంపడం అనేది హీరోయిజం, అమ్మాయిని వేధించడం అనేది హీరోయిజం, అమ్మాయిల మీద అత్యాచారం చేయడం అనేది హీరోయిజం. ఇది ఇతను నేర ప్రవృత్తి ఏ స్థాయికి పోయిందో అర్థం చేసుకో. ఇప్పుడు ఇతని గురించి నేను ఒక విషయం విన్నాను. ఇతను ఒక అమ్మాయిని వేధిస్తుంటే ఆ అమ్మాయి, వాళ్ళ ఫాదర్, ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కేసు పెట్టాడు.
కానీ కేసులకు భయపడే స్థాయిలో సాయి కృష్ణ లేడు, పోలీసులకు భయపడే స్థాయిలో సాయి కృష్ణ లేడు. అంటే డూ ఆర్ డే మేనర్లో ఉన్నాడు. అంటే అరెస్ట్ అవుతాడు, మన వ్యవస్థ ఎట్టుంది నీకు తెలియదు కాదు కదా. అరెస్ట్ అవుతాం, మళ్ళీ వెంటనే బెయిల్కి వెళ్తాడు, 3-4 నెలలకు బెయిల్ వస్తుంది, బయటకు వస్తాడు. బయటకు వచ్చి నా మీద కేసు పెడతామని మళ్ళా కేసు పెట్టినోని వేధిస్తాడు. ఆ వేధింపులు తట్టుకోలేక అతను వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఇతని మీద కేసు పెట్టారో ఒక బాధితురాలు ఫాదర్ చనిపోయి ఆత్మహత్య చేసుకున్నాడట. ఇతను వాళ్ళ కూతుర్ని వేధిస్తుంటే చట్టం ఏమీ చేయలేకపోతే, ఈ వ్యవస్థలు ఏమీ చేయలేకపోతే న్యాయం దొరకదు, నా కూతురు మీద వేధింపులు జరుగుతున్నా నేనేమి చేయలేకపోతున్నాను అని చెప్పేసి ఒక ఫాదర్ ఆత్మహత్య చేసుకున్నాడట. మరి ఏమన్నాను ఇంకా. పైగా నువ్వు తెలుగు సినిమాల్లో చూస్తుంటావు కదా, ఒకడు వచ్చేసి రోడ్డు మీద నిలబడతాడు వీరను. అప్పుడు ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళంతా తలుపులు వేసుకుని ఇళ్లలో ఉంటారు, బయటికి రారు. ఆ వీళ్ళని చూసి ఆ వీళ్ళని బయట రోడ్డు మీద ఉన్నాడు అన్న తర్వాత ఎవడు బయటకు రాడు. యాస్టీది కృష్ణలింగ్లో ఇదే జరిగిందండి ఛానల్గా. సాయి కృష్ణ రోడ్డు మీద కనుక ఉంటే ఇళ్లలో నుంచి ఎవడు బయటకు రాకపోయేవాడట. నువ్వు కృష్ణలంక పోయి ఎంక్వైరీ చేయి, అక్కడ ఉన్న వాళ్ళని అడుగు. ఇప్పుడు నేను చెప్తున్న సమాచారం కదా, అక్కడ ఉన్న సమాచారం నేను విన్న సమాచారం చెప్తున్నా. అంటే దీని కొనసాగింపుగా సిఐ నాగరాజు అరెస్ట్ అయిన తర్వాత ఆ రోజు తెల్లారి బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేసింది విజయవాడలో. ఇతను బ్లేడ్ బ్యాచే, ఇతని మీద ఉన్నది కూడా అదే. బ్లేడ్ ఎప్పుడు ఉంటుందట, రెడీగా ఉంటుందట. చాలా మందిని కోసి పడేస్తాడట, చాలా ఈజీగా కోసి పడేస్తాడట. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇళ్లలో నుంచి బయటికి రారు అని చెప్పేసి. ఇళ్లలో నుంచి బయటికి రాకపోవటానికి ఉన్న కారణం ఏంటంటే కోసేస్తాడు. కనపడ్డట్టు కోసేస్తాడు. ఎందుకు కోసేస్తాడని తెలియదు. అంటే డబ్బులు అడుగుతాడు, లేదా అమ్మాయిలు ఎత్తి ఇంకో రకంగా నీకు చెప్పడం బాగోదు, వేధిస్తాడు. సో ఇలాంటి బ్యాచ్. పైగా ఇతను ఒకడా కాదు, ఇతన్ని చూసి ఇది హీరోయిజం అనుకొని ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఇతనితో అట్రాక్టివ్గా, అంటే ఇతను నేరం చేస్తాడు ఒకటి, నేరం చేసే వాళ్ళని పెంచి పోషిస్తాడు 2, గ్యాంగ్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పుడు వీళ్ళకి పోలీసులు అంటే భయం లేదు, ఎందుకంటే పదే అరెస్ట్ అవుతున్నారు. పోలీసులు ఏం చేయగలుగుతారు? అరెస్ట్ చేస్తారు, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు, కోర్టు రిమాండ్ విధిస్తుంది, తర్వాత బెయిల్ వస్తుంది, బయటకు వస్తారు. సో కాబట్టి వీళ్ళకి చట్టం అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు, వ్యవస్థ అంటే భయం లేదు. పైగా వీళ్ళు ఏం చెప్పుకుంటారు, నేను సిఐకి వార్నింగ్ ఇచ్చా, ఎస్ఐకి వార్నింగ్ ఇచ్చా. వీళ్ళు సిఐతో ఎస్ఐతో కూడా ఏ రకమైన స్థాయిలో మాట్లాడతారంటేనే, మనోజ్ జనరల్గా అంటే రిపీటెడ్ క్రిమినల్స్ ఉంటారు చూసావా, పదే నేరాలకు పాల్పడే వాళ్ళ స్థాయి ఎలా ఉంటుందంటే, ఒక స్థాయికి పోయిన తర్వాత నువ్వు గనక నా మీద కేసు పెట్టి నన్ను పట్టుకుని అరెస్ట్ చేసావంటే బయటకు వచ్చిన తర్వాత నీ ఇంట్లో నీ భార్య సంగతి చూస్తా, నీ కూతురు సంగతి చూస్తా అనే స్థాయికి వీళ్ళు వెళ్తారు. అంటే పోలీసు వాడిని కూడా భయపెట్టే స్థాయికి వీళ్ళు వెళ్తారు. ఈ పర్టికులర్ కేసులో మనం దగ్గర నుంచి చూడలేదు కాబట్టి మనం ఇతను అలా అని మనం చెప్పట్లే, కానీ జనరలైజ్డ్గా చెప్తున్నా నేను. చాలా కేసులు మీడియాలో ఉండి మనం విన్నది ఏంటంటే, ఒక స్థాయికి పోయిన నేరస్తులు పోలీసును కూడా బెదిరిస్తారు. వాళ్ళకి చట్టం అంటే గౌరవం ఉండదు, సమాజం అంటే బాధ్యత ఉండదు, వ్యవస్థలు అంటే భయం ఉండదు. పైగా మన వ్యవస్థలో ఉన్న లోపాలు ఏంటంటే, ఈ మధ్యన సూర్యాది ఒక సినిమా వచ్చింది, వీరభద్రుడు సినిమా. దేవుడే దిగొచ్చి న్యాయ వ్యవస్థను మారుస్తాడు. అంటే ఒక కేసు కోర్టుకు పోయిందంటే ఆ కేసు తేలటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. అవును, ఒక కేసు కోర్టులో పడిందంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. మరి ఆ సంవత్సరాల పాటు వీ నేరాలు చేయకుండా ఆగుతాడా? శిక్ష పడలేదు కాబట్టి భయం లేక పదే నేరాలు చేస్తాడు. ఒక కేసుకు వెంటనే శిక్ష పడి వాడి జైల్లోనే మగ్గే పరిస్థితి ఉంటే, అమ్మో ఈ నేరం చేస్తే ఈనాడు జైల్లో మగ్గాల్సి వచ్చిద్దా, ఇక జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వచ్చిద్దా అని ఒక భయం వేస్తే వాడు నేరాలు చేయటం ఆపేస్తాడు. కానీ ఆ పరిస్థితి లేదుగా రియాలిటీలో. రియాలిటీలో ఆ పరిస్థితి లేదు కదా. ఒక కేసు పడిందంటే కొన్ని సంవత్సరాల పాటు, ఆ కొన్ని సంవత్సరాల్లో వీడికి పదే నేరాలు చేస్తాడు, వ్యవస్థే భయపడింది, వీడి మీద ఎంక్వైరీలు అన్నీ ప్రభావితం అవుతాయి, వీడికి రాజకీయ నాయకులు పరిచయం అవుతారు, రాజకీయ నాయకులకు ఇలాంటి వాళ్ళతో అవసరాలు ఏర్పడతాయి, రాజకీయ నాయకులు వీళ్ళకి ప్రమోషన్ ఇస్తూ ఉంటారు, రికమెండేషన్స్ చేస్తూ ఉంటారు, వీళ్ళ కేసులన్నీ పక్కా పోతూ ఉంటాయి. సో వ్యవస్థలు వీళ్ళని ఏమీ చేయలేవు. వ్యవస్థలు వీళ్ళని ఏమీ చేయలేనప్పుడు, వ్యవస్థ పట్ల వీళ్ళకు కూడా భయం లేనప్పుడు, పదే నేరాలకు పాల్పడుతున్నప్పుడు ఒక సిఐ నాగరాజు ఆ టైంలో తీసుకున్నటువంటి డెసిషన్ తప్ప రైటా? ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. అంటే ఏదో చంపేశాడు అన్నది కాదు, చంపేయటం వెనకాల ఉన్న కారణాలను కూడా మనం ఆలోచించగలగాలి. అంటే నాణ్యానికి 2 వైపులా ఆలోచించగలగాలి. కాబట్టి ఏదైనా చట్టపరంగా మాత్రం నాగరాజు చేసిన తప్పు కాబట్టి తప్పనే అంటాం మనం, దాంట్లో రెండవ ఉద్దేశం లేదు. కాకపోతే గుడ్డిగా ఒకవైపు వాదన తీసుకొని మూర్ఖంగా మాట్లాడకుండా, అసలు మన వ్యవస్థలో లోపాలు సరిదిద్దుకోకపోతే ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. మన వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే సినిమాలోనేమో దేవుడు వచ్చి మార్చాడు, వీరభద్రుడు వచ్చేసి మార్చేశాడు. కానీ ఇక్కడ మన వ్యవస్థలో మనమే మార్చుకోవాలి.
నాకు తెలిసిన పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఇన్సిడెంట్లో అప్పట్లో సజ్జనరు దిశ హత్య కేసులో 4గురిని ఎన్కౌంటర్ చేశారు, లారీ డ్రైవర్ని. ఇప్పుడు ఇక్కడ ఇది ఒక లాకప్ డెత్ ఆర్ ఎన్కౌంటర్. కాకపోతే బాధ అంటే ఏంటంటే అక్కడ ఒక అమ్మాయిని అంత దారుణంగా చేసిన తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఆఫ్ ద రికార్డులో చేసినటువంటి ఎన్కౌంటర్ అది. కానీ ఇక్కడ ఒక వ్యక్తి వల్ల ఇంతమంది కృష్ణ లంక యావత్ ఆ కాన్స్టెన్సీ మొత్తం బాధపడిందంటే దాన్ని ఇంకా సాయికృష్ణకి పాజిటివ్ చేయడం వల్ల వైసీపీకి వచ్చే మైలేజ్ ఏంటి? అంటే వైసీపీకి ఒక సపరేట్ సైకాలజీ ఉంది, వాళ్ళకి కావాల్సింది ఇలాంటి బ్యాచ్. ఇప్పుడు దీంట్లో నుంచి వాళ్ళు ఏమి వెతుక్కున్నారు, ఈ సాయికృష్ణ ఏ కులం, కాపు కులం. ఎస్, కాపుని రెచ్చకూడదాం ఈ పేరు చెప్పి. కానీ వాళ్ళు ఒక లాజిక్ మర్చిపోయారు. ఇతని మీద ఎవరైతే లాకప్ డెత్ చేశారో ఆ సిఐది కూడా కాపు కులం అయింది. ఆ కాపు కులం కాకపోయి ఉంటే ఇలా రాష్ట్రం అగ్నిగుండం అయ్యేది. కమ్మ ఎగ్జాంపుల్, ఆ సిఐ కమ్మోడు అయ్యి ఉన్నాడు ఎగ్జాంపుల్ అనుకో, కమ్మ వర్సెస్ కాపు యుద్ధం జరుగుతుండేది. ప్లస్ రాష్ట్రం యొక్క అదృష్టం కొద్దీ ఎవరైతే సాయికృష్ణ తల్లి అండ్ మేనమా ఉన్నారో వాళ్ళు వైసీపీ ట్రాప్లో పడలేదు. పడున్నా సరే రాష్ట్రం అగ్నిగుండం అయి ఉండేది. కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు, మీకు అన్యాయం జరిగిందని చెప్పే ప్రయత్నం చేశారు, అయినా సరే వాళ్ళు ఎందుకు నమ్మలేదంటారు? నిజంగా ఆ తల్లికి దండం పెట్టాలి, వాళ్ళు వైసీపీ ట్రాప్లో పడలేదు, రియాలిటీలో ఉన్నారు. తమ కుటుంబాన్ని రాజకీయాల కోసం వాడుకోవద్దని చెప్పారు. ఆ తల్లికి మాత్రం నిజంగా దండం పెట్టాలి. అందుకని ఆ తల్లిని చూసే సాయికృష్ణ నేర చరిత్రని ఎవడూ బయట పెట్టడానికి వెనక ముందు ఆడుతున్నాడు. సాయికృష్ణ చేసిన నేరాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ కృష్ణరంగ పిఎస్ పరిధిలోనే 12-13 కేసులు ఉన్నాయంట, 2 నాన్-బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయంట, 2 నాన్-బెయిలబుల్ వారెంట్. అంటే అర్థం చేసుకో. ఇంక అయితే ఇంకా నేను మాట చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, అంటే ఇప్పుడు ఈ విషయంలో అంటే మనకే ఇంత సమాచారం ఉంటుంది కదా, పార్టీల అధినేతలకి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అంటే అర్థమవుతుంది మీకు, మనకే ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పార్టీల అధినేతలకి అంటే జగన్ లాంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అలాంటి వ్యక్తి దీన్ని రాజకీయం చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అండ్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిన ఎవరైతే ఒక తాతయ్య ఉన్నారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పరామర్శించినటువంటి జగన్ డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళతో మాట్లాడేది కేవలం రాజకీయం అని చెప్పి ప్రజలకు అర్థం కావట్లేదు అంటారా? నిజానికి ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. నేరస్తులకు జగన్ ఒక రోల్ మోడల్. ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ఏంటి, 42,000 కోట్ల అక్రమాస్తుల కేసులు. ఎప్పటి నుంచి ఉన్నాయి కేసులు? 2010 నుంచి ఉన్నాయి. ఇప్పుడు 2010 నుంచి కేసుల్లో ఉన్న వ్యక్తి, బెయిల్ మీద బయట ఉన్న వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. ఆల్రెడీ అతని మీద 42,000 అక్రమాస్తుల కేసులు. ఎలా అక్రమాస్తులు సంపాదించాడు? తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించాడు అనేది అతని మీద ఉన్న సిబిఐ ఈడీ మోపుతున్న అభియోగం. నా సొంత కవిత్వం, నీ సొంత కవిత్వం కాదు. సిబిఐ ఈడీ మోపుతున్నటువంటి అభియోగం ఏంది? రాజశేఖర రెడ్డి అధికారాన్ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి 42,000 కోట్ల అక్రమాస్తులు సంపాదించాడు అనేది కేసులు. మరి అలాంటి వ్యక్తి ఏకంగా అతనే సీఎం కాగలిగాడు బెయిల్ మీద ఉంది. మన కేసులేమి కొట్టిపోయి వల్ల ఇతను ఏం తప్పు చేయలేదు, ఇతను పత్తిత్తని కొట్టేలా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద బయట ఉన్నాడు. బెయిల్ మీద బయట ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగాడు. నువ్వు ఒక విషయం చెప్పు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 42,000 కోట్లు సంపాదించగలిగినోడు తానే సీఎం అయినప్పుడు ఇంకెంత సంపాదిస్తాడు? దానికి డబుల్. మరి ఆ పరిస్థితి క్రియేట్ కావడానికి కారణం ఎవరు? మన వ్యవస్థ కాదా? నిజానికి ఆ 42,000 కోట్ల రూపాయల కేసులు కనుక తేల్చగలుగుంటే జగన్ ఎక్కడ ఉండాలి? ఈ పార్టీ జైల్లో ఉండాలి. జైల్లో ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా ఉండదు. 3 సంవత్సరాలకి అబోవ్ శిక్ష పడితే ఎన్నికల్లో పోటీ చేసే అర్హతని జైల్లో ఉన్నంతకాలం కోల్పోతారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పాటు కోల్పోతారు. అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల లెక్క ప్రకారం అయితే జీవితంలో జగన్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోతాడు ఆ కేసుల లెక్క ప్రకారం అయితే. మరి ఆ కేసులు తేలకపోవటం వల్ల జగన్ బయట ఉండి మళ్ళీ ముఖ్యమంత్రి కాగలిగి తన కేసును ప్రభావితం చేసుకోగలిగే స్థాయిలో ఉండి మళ్ళా సంపాదిస్తున్నాడు. ఒకవైపు కేసును ప్రభావితం చేసుకునే స్థాయికి వెళ్ళిపోయాడు, 2 సంపాదించుకోగలుగుతున్నాడు. ఈ వ్యవస్థ నన్ను ఏమి చేయలేవు, నా ఇంటికలు కూడా వేయకలేవు అనే స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఎదిగాదా లేడా? అంటే జగన్ని వ్యవస్థలు ఏమి చేయలేకపోవటం వల్ల, అంటే ఇప్పుడు సాయికృష్ణ అయితే చిన్నవాడు కాబట్టి లాకప్ డెత్ చేశారు, కానీ జగన్ పెద్దవాడు కావటం వల్ల ఆయన ఏమి చేయలేకపోతున్నారు. ఇక్కడ అర్థం చేసుకో. అంటే ఎవరి స్థాయిలో వాడిది. ఇప్పుడు నువ్వు దిశ ఎన్కౌంటర్ చెప్పావు, వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుని పోలీసులు వెంటనే పనిష్ చేయగలిగారు, ఏదో ఎన్కౌంటర్ చేయగలిగాడు. అదే ప్లేస్లో ఒక మంత్రి కొడుకుంటే, ఒక ఎమ్మెల్యే కొడుకుంటే చేయలేరుగా. ఈ ఒక్క పాయింట్ కానీ మనం లాకప్ డెత్ని కానీ ఎన్కౌంటర్స్ కానీ తప్పనాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు పెద్దవి, కానీ వాళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి మీరు వెంటనే పనిష్ చేయగలుగుతున్నారు. అదే ఆ నేరాల్లో పెద్దవాళ్ళు ఉండుంటే ఎలా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పనిష్మెంట్ దక్కుండాలి లెక్క ప్రకారం? మరి సాయికృష్ణకి ఇలాంటి పనిష్మెంట్ దక్కింది, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి పనిష్మెంట్ దక్కుండాలి మనం అనలేం. అయితే ఇంకొక విషయం కూడా, ఇప్పుడు సాయికృష్ణ కేసు ఇది కదా, జగన్ మాట్లాడాల్సింది ఏంటంటే సాయికృష్ణ అనేటువంటి వ్యక్తి సరే చిన్న కుర్రవాడు పోనీ, అయితే వైఎస్ వివేకానంద రెడ్డి
వైఎస్ వివేకానంద రెడ్డి ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మాజీ మంత్రి, ఒక మాజీ సీఎంకి తమ్ముడు, మరొక మాజీ సీఎంకి బాబాయ్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చంపబడితే సిబిఐ అనేటువంటి ఒక పెద్ద ఎంక్వైరీ సంస్థ, ఈ దేశంలో అంతకన్నా పెద్ద ఎంక్వైరీ సంస్థ ఇంకోటి లేదు. సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆ సంస్థ 2021 నుంచి ఎంక్వైరీ చేస్తుంది. కానీ నిజం తేల్చింది ఏంటి? పైగా ఆ కేసులో నిందితుడిగా, అనుమానితుడిగా, సాక్షులుగా ఉన్న వాళ్ళ 6 చంపబడ్డారు. మరి వాళ్ళకి రక్షణ ఇచ్చింది ఏది ఎక్కడ? సిబిఐ. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ కేసులో న్యాయం ఎక్కడ జరిగిద్దిగా? ఇప్పుడు ఒక విషయం నేను బలంగా వాదిస్తాను ఏంటంటే, జస్టిస్ ఈజ్ డినై. ఒక కేసు లేట్ అయిందంటే ఆ కేసులో న్యాయం జరగదు, సాక్ష్యాలు తారుమారుగైపోతాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసులో ఏదో తెలియద్దని నేనైతే అనుకోనిగా అయిపోయింది. ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది ఆ కేసు. ఈ 15 సంవత్సరాల్లో ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు అన్నీ కూడా తారుమారైపోయి ఉంటాయి. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసులో కూడా దాదాపు 6 చచ్చిపోయారు. కేసులో అనుమానితులు, సాక్షులు పోయినోళ్ళు పోయారు, ఉన్నోళ్ళు భయపడతారు. ఇక ఆ కేసు నీరు గారిపోయినట్టే. అంటే ఈ న్యాయం జరగనప్పుడు, నేరస్తుడు పదే నేరాలు చేయగలుగుతున్నప్పుడు, ఇప్పుడు ఆ కేసులో నిందితుడు పార్లమెంట్లో ఉన్నాడు, పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ దేశంలో పార్లమెంట్ ఈజ్ బిగ్గెస్ట్. ఆ పార్లమెంట్లో వైఎస్ అవినాష్ రెడ్డి ఏదో వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నప్పుడు ఇంకా న్యాయం ఎక్కడ జరిగింది? న్యాయం జరగనప్పుడు ప్రజలు లాకప్ డెత్తులకు కూడా సపోర్ట్ చేస్తారు. న్యాయం జరగనప్పుడు ప్రజలు ఎన్నికౌంటర్లు కూడా సపోర్ట్ చేస్తారు. మరి న్యాయం చేయాల్సిన బాధ్యత ఎవరిది? వ్యవస్థలది. అంటే ఒక హత్య కేసులో ఉన్నాడు ఎంపీగా ఉంటాడా? మరో అక్రమాస్తుల కేసులో ఉన్నాడు పార్టీకి అధినేతగా ఉంటాడా? ముఖ్యమంత్రి కాగలుగుతాడా? మరి పెద్ద స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. చిన్న స్థాయిలో ఉన్నారు కాబట్టి సాయికృష్ణ ఎన్నికౌంటర్ చేశారు. ఈ ఒక్క పాయింట్ కానీ మనం ఎన్నికౌంటర్ లాకప్ డెత్ను తప్పట్టాల్సి వస్తుంది. కానీ సాయికృష్ణ నేర ప్రవృత్తి అయితే చాలా బిగ్గెస్ట్. ఆ క్రిస్తలంక ప్రజలు మాత్రం పండగ చేసుకునే పరిస్థితి. ఇలాంటోడు మాకొద్దు, వీని చంపితే వీని చూసి 10 మంది, అంటే వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ భయపడతారు అనుకునే పరిస్థితి. ఇప్పటిదాకా ఎవరు చెప్పని టాపిక్ చెప్పారు. సో మీరు తీసుకుంటారా? రేపు కాల్ చేస్తే ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు, నేను తీసుకుంటూనే ఉంటాను. సార్, ఐఎమ్ రెడీ టు ఫేస్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సిపి రాజశేఖర బాబుని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు? సిపి రాజశేఖర బాబును వైసీపీ టార్గెట్ చేయటం వెనకాల అతను ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ విచారిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ అనేది ఏంటి? ప్రజల్ని ఒకవైపు చంపుతూ, తప్పుడు లిక్కర్ అది, ప్రజలను ఒకవైపు చంపుతూ ఇంకోవైపు డబ్బులు సంపాదించిన స్కామ్ అది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మనుషులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో మొదలుపెట్టి, జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్తో మొదలుపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితులు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరందరినీ లోపల దోచేశాడు. ఈ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డిని తేల్చి పడేశాడు. ఇది సిపి రాజశేఖర బాబు మీద జగన్కున్న కోపం, వైసీపీకి ఉన్న కోపం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ను విచారించడం అనేది రాజశేఖర బాబు చేసినటువంటి ఒక బిగ్గెస్ట్ మిస్టేక్. ఇప్పుడు సిపి రాజశేఖర బాబే చేశాడు. ఎగ్జాంపుల్ ఏది దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనుకో, ఎగ్జాంపుల్ సాయికృష్ణ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందనుకో, అది ఎవరు చెప్పాలి? దర్యాప్తు సంస్థలు చెప్పాలి. విక్టిమ్ అన్నా చెప్పాలి, దర్యాప్తు చేస్తున్న వాళ్ళనే చెప్పాలి. విక్టిమ్ చెప్పారా? ఇప్పుడు సాయికృష్ణ ఎక్కడన్నా సిపి రాజశేఖర బాబు దీని వెనకాల ఉన్నాడని చెప్పిందా? అనుమానం వ్యక్తం చేసిందా? వాళ్ళ మేనమావ చెప్పారా? కనీసం విక్టిమ్ చెప్పలేదు. సరే, ఎంక్వైరీ సంస్థ చేస్తున్న ఎంక్వైరీ సంస్థ కన్నా ఏమన్నా సిపి రాజశేఖర బాబు పాత్ర కూడా దీంట్లో ఉందని చెప్పారా? ఇప్పుడు ఇక్కడ వైసీపీ అనేది థర్డ్ పార్టీ, వైసీపీకి ఏంటి సంబంధం? ఇప్పుడు బాధితురాలు చెప్పి బాధితురాలు మాట ప్రభుత్వం వింటలేదు అంటే బాధితురాలు పక్కన నువ్వు వాయిస్ వినిపించవచ్చు నీ పార్టీగా. కానీ అసలు బాధితురాలే చెప్పట్లేదు, నువ్వెవడు చెప్పడానికి? నీకేం సంబంధం? అనే సాయికృష్ణ ఉన్న జగన్మోహన్ రెడ్డికి తమ్ముడా? జగన్మోహన్ రెడ్డి పార్టీ అనుచరుడా? లేదు వాడు రౌడీ కాబట్టి మీరు ఓన్ చేసుకోదలుచుకున్నారా? వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే, వాళ్ళకి కావాల్సింది ఎర్రి, అంటే ఎర్రి, సైకో అండ్ రౌడీ అండ్ కరప్షన్ ఫెలోస్ అంటే వైఎస్ఆర్సీపీ ఎర్రి, సైకో, రౌడీ అండ్ కరప్షన్ పార్టీగా ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు క్రమక్రమంగా మారుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని ఓన్ చేసుకోవడం వల్ల. నేను ఉట్టిగా చెప్పట్లే, నువ్వు కావాలంటే చూడు జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శని చూడు. ఇప్పుడు నువ్వు సాయికృష్ణ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నావు, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పరామర్శ ఎక్కడుంది? ఎవరిది ఉంది? అంబటి రాంబాబు. ఎందుకు అరెస్ట్ అయ్యాడు? అతను బూతులు తిడితే అరెస్ట్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు బూతులు తిడితే, అంతే కదా. అంతకుముందు ఎవరిది ఉంది? నాగమల్లేశ్వరరావు అని పల్నాడు జిల్లాలో ఒకరిని పరామర్శించాడు. మీద చెప్పాడు సింగయ్య కారు. ఆ సందర్భంలో నాగమల్లేశ్వరరావు అని ఒక వ్యక్తిని పరామర్శించే పోయాడు. ఎందుకు నాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడు? బెట్టింగ్ల వల్ల చనిపోయినటువంటి పరిస్థితి. అతన్ని ఓన్ చేసుకున్నాడు. తర్వాత అంతకుముందు అదే తెనాలి జిల్లా, తెనాలి దగ్గర వినుకొండ రషీద్, అతని మీద రౌడీ షీట్ ఉంది. తర్వాత మధ్యలో తెనాల్లో గంజాయి బ్యాచ్ని వాళ్ళని పరామర్శించడానికి పోయాడు.
ఇవన్నీ చూసినప్పుడు రౌడీలకి మేము ఆసరిగా ఉంటాం, మేము ఓన్ చేసుకుంటాం డైరెక్ట్గా వైసీపీ చెప్తుంది. నిజానికి శివకుమార్ ఆ పార్టీని పెట్టాడు, వైఎస్ఆర్సీపీని. అతను పెట్టింది ఏంటంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎర్రి సైకో రౌడీ అండ్ కరప్షన్ పార్టీగా మారుస్తున్నాడు. అంటే రౌడీని ఓన్ చేసుకుంటావా, గుండాలను ఓన్ చేసుకుంటావా, క్రిమినల్స్ని ఓన్ చేసుకుంటావా? మరి అదే ముద్రగడ పద్మనాభం హాస్పిటల్ అయ్యాడు, నీకోసం పనిచేసిన వ్యక్తి. అతన్ని పరామర్శించడానికి జగన్ టైం దొరకదు. ఆ తర్వాత నువ్వు ఇందాక అన్నావు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటన పెట్టుకున్నప్పుడు కారు కింద పడి సింగే చనిపోతే అతన్ని పరామర్శించడానికి నీకు టైం దొరకదు. నీ మొత్తం పర్యటనలో నలుగురు చనిపోయారు ఇప్పటి వరకు. ఆ నలుగురిలో ఒక్క కుటుంబాన్ని జగన్ పరామర్శించాడా? మొన్నటికి మొన్న జగన్ కడప పోయాడు. కడప పోతే ఆ కడపలో పెద్ద దస్తగిరి అని చెప్పేసి ఒక వైసీపీ కార్యకర్త వైసీపీ నాయకుల చేత చంపబడ్డాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు ఎందుకు? మరి ఇప్పుడు సాయి కృష్ణ మీద రౌడీ షీట్ ఉంది, కానీ ఈ పెద్ద దస్తగిరి మీద ఎలాంటి రౌడీ షీటు లేదు. మరి పెద్ద దస్తగిరి నీ పార్టీ కార్యకర్త కూడా, నీ పార్టీ నాయకులే చంపారు. మరి వాళ్ళని పరామర్శించవా? నేను పాత సంగతి చెప్పట, డాక్టర్ సుధాకర్ ఎందుకు పరామర్శించలేదు వాళ్ళ కుటుంబాన్ని, లేదు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అంత అడగట్లే నేను. ఇప్పుడు ఈ మధ్య జరిగిన సంఘటనలు నీ పార్టీ కార్యకర్తలు నీ పార్టీ నాయకుడి చేత చంపబడితే నువ్వు పరామర్శించవా? నీ కారు కింద పడ్డ కార్యకర్తను కూడా నువ్వు పరామర్శించవా? వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించవా? ఒక సాయికిస్తు మాత్రం నీకు కావాలి, ఒక రసీద్ మాత్రం నీకు కావాలి, లేదు ఒక గంజాయి బ్యాచ్ మాత్రం నీకు కావాలి. ఇదా నువ్వు చేసేది? థ్యాంక్ యూ కార్తిక్ గారు. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ చాలా బయటకు వచ్చింది. మీ అమూల్యమైన అభిప్రాయం కూడా మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.